యేసు ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండవ దిన ప్రార్థనలో పాల్గొన్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు, దేవునికి స్తోత్రములు. ప్రభువారు ఈ స్థలంలో చేర్చబడిన మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. పిల్లగా, మనము యోవేలు గ్రంథంలో ఒక వాక్యాన్ని తీసుకుని చదువుకున్నట్లయితే, యోవేలు గ్రంథము 1వ అధ్యాయంలో 14వ వాక్యం మనం చదువుకుంటే, పిల్లగా ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని తండ్రి పరిశుద్ధుడా, చదువుకున్నటువంటి మీ లేఖనములో ఉన్నటువంటి నాయన వాక్యము ధ్యానం చేస్తున్నాము. మీరు వివరించిన అయ్యా ప్రభువా, నాయన జ్ఞానం లేని వాడిని అంత మాత్రం కూడా మీరే మీ జ్ఞానం గురించి పరిశుద్ధాత్ముడా సహాయం చేసి మీ నుండి మాట్లాడి బిడ్డల హృదయాలు నా హృదయం తెరవమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ యోవేలు గ్రంథంలో మనం చదవబడిన మాట ఏంటంటే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి అని రాయబడి ఉంది. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలంట, వ్రత దినమును ఏర్పరచుకోవాలంట. తద్వారా యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చండి అని రాయబడి ఉంది. యోవేలు గారు ఎంత జ్ఞానవంతమైనటువంటి మాటలు దేవుని పిల్లలకు తెలియజేస్తా ఉన్నారండి. యోవేలు అని అంటే బైబిల్ గ్రంథంలో యోవేలు పేరు తెలియటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ యోవేలు దేవుని గ్రంథంలో ఉన్నటువంటి యోవేలు పేతుయేలు కుమారుడైనటువంటి యోవేలు. ఎవరైనా పేతుయేలు కుమారుడైనటువంటి యోవేలు. అయితే పిల్లల యోవేలు అనగా అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, యెహోవా దేవుడు. యోవేలు అనగా యెహోవా దేవుడు అని అర్థం. యోవేలు అనగా యెహోవా దేవుడు అని అర్థం అండి. అయితే ఈ యొక్క యోవేలు ప్రవక్త తన చిన్ననాటి కాలంలో ఏలియా ప్రవక్త, ఎలీషా ప్రవక్తలు ప్రజలకు దేవునికి మధ్య ప్రవక్తలుగా పనిచేసే దినాల్లో ఈ యోవేలు గారు చాలా చిన్న కుర్రవాడిగా ఉన్నాడు. అర్థమవుతుందండి. యోవేలు పేతుయేలు కుమారుడు. ఈయన ఏలియా ఎలీషా కాలంలో చిన్న కుర్రవాడుగా ఉన్నాడు. బహుశా ఒక 10-12 సంవత్సరాల లోపు వ్యక్తిగా ఉన్నాడు. ఈ యోవేలు గారు దేశంలో, ఇజ్రాయేల్ దేశంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. భయంకరమైన కరువు వస్తే ఆ కరువు కాలంలో యోవేలు గారు ప్రవక్తగా పనిచేస్తామన్నాడు. ఈ యోవేలు గారు ప్రియగా ప్రవక్తలో చిన్న ప్రవక్తగా ఉన్నా ప్రియగా పరిశుద్ధాత్మ గురించి తెలుసుకొని మొట్టమొదటిగా గ్రంథంలో రాసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ యోవేలు గారి గురించి ఇంకా గ్రంథాలు ఏమని రాయబడినాయంటే, యోవేలు ఒక గొప్ప ఉజ్జీవకరమైనటువంటి ప్రవక్త అని రాయబడి ఉంది. అబ్బా, స్తోత్రం కలుగును. ఉజ్జీవమైనటువంటి ఆయన దేవునితో కలిసి ఆరాధించే విషయం, ప్రార్థించే విషయంలో ఉజ్జీవాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి. ఆయన హృదయమందు ఆయన అనేకులకు మాదిరికరంగా బ్రతికినటువంటి వ్యక్తి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో అటువంటి ఉజ్జీవము ఎలా కలిగింది, ఆయన ఉజ్జీవపు ప్రవక్త అని ఆ పేరు ఆయనకు ఎలా కలిగింది అని మనం గుర్తిస్తే
దేవునితో గడిపేటువంటి ఆ అనుభవము, ఆ యొక్క సంతోషము, ఆ యొక్క బలము, లేకపోతే దేవునితో ధర్మశాస్త్రం ధ్యానించడంలో కానీ అన్ని విషయాల్లో దేవునితో గడిపేటువంటి అనుభవం చాలా గొప్పగా అనుసరించి నడిచేవాడు. కనుకనే దేవునితో మనం కూడా ఒక గొప్ప అనుభూతులతో, దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు నాతో ఈరోజు, ఏమి తెలియజేయబోతూ ఉన్నాడు నాతో ఈరోజు, ఏమి చెబుతూ ఉన్నాడు, ఏమి చెయ్యాలి నేను అని మనము ఆశించేవారిగా ఉంటే, దేవుడు మిమ్మల్ని బట్టి, మనల్ని బట్టి, మన ఆశను బట్టి మనం సిద్ధపరచుకోవడానికి దేవుడు ఎంతగానో అతిశయంతో ఉన్నాడు. అయితే పిల్లల ఆ ఇజ్రాయేల్ దేశంలో కరువు వచ్చేసింది. ఆ కరువు రావడానికి గల కారణం ఏంటంటే, ఇజ్రాయేలు చేసినటువంటి దోషం అంటే పాపము. ఏమి పాపము? అవిధేయత. అవిధేయత అంటే ఏమిటండి? దేవుడు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మా తెలివితో, మా తెలివితేటలతో, మా బలంతో, మా జ్ఞానంతో, మా బలంతో మేము బ్రతుకుతున్నాం అని చెప్పేసి దేవుని సన్నిధిలో వ్యతిరేకులై దేవుని ఆరాధించడం మానుకొని దేవుని సన్నిధిలో తమ్ము ప్రతిష్ట చేసుకోవాల్సినటువంటి ఆ జీవితాన్ని లోకానికి అప్పగించుకొని లోక సంబంధమైన భోగభాగ్యాలతో, శరీర సంబంధమైనటువంటి ఇచ్చలతో తొలదూకుచూ ఉన్నారండి. దేవుడైన యెహోవా పిల్లల కోపపడ్డాడు. ఈ ప్రజలు నా వైపు చూడటం లేదే, ఈ ప్రజలు నా జ్ఞానం కొరకు ఎక్కడం లేదే, ఈ ప్రజలు నా సన్నిధికి రావడం లేదే, ఈ ప్రజలు ప్రతిష్ట అర్పణలు, వారి యొక్క అర్పణలను లేకపోతే వారి యొక్క దశమ భాగాలను నా సన్నిధిలోకి ఇవ్వటం లేదే, వీరి జ్ఞానం ఏంటి, వీరి బలం ఏమిటి అని దేవుడు కోపగించుకొని ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించాడంటే, ఒక గొప్ప భయంకరమైనటువంటి సమూహాన్ని వారి పంటల మీద పంపించాడు. ఆ పంటల మీద ఏంటి ఆ సమూహం అని అంటే, ఏమండి? మిడతలు, ఏమండి? మిడతలు, ఇంకా గొంగళి పురుగులు, పసర పురుగులు. చూసారా? మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను పంపించాడు. దేవుడు కొట్టలా తిట్టలా. చూసారా? అవి పంపిస్తే అవన్నీ కూడా ఆ కాలంలో ఆ ఇజ్రాయెల్ దేశంలో పచ్చని ఆకుంటూ లేకుండా ఆ గొంగళ పురుగులు, ఆ పసర పురుగులు, ఆ మిడతలు వచ్చేసి శుభ్రంగా తిరివేసేసి, చెట్టులు శుభ్రంగా నాగేసేసి, పచ్చని ఆకంతు లేదు. పచ్చని ఆకంతు లేకపోతే పూత ఎక్కడ నుంచి వస్తుంది? పూతంతో లేకపోతే పిండిలు ఎక్కడ వస్తుంది? పంటలు ఎక్కడ ఉన్నాయి? పశువులకు గడ్డి పెట్టడానికి కూడా ఆహారం లేకుండా చేశాడు దేవుడు. పచ్చని ఆకంతు భూమి మీద లేకపోతే మానవులకు కరువు రోగం ఇంకేమొస్తుందండి? యాజకులు బలులు అర్పించడానికి పశువులు కూడా లేకుండా పోయింది. దేవుని సన్నిధిలో, దేవాలయంలో లేకపోతే దేవునికి బలిపీఠంలో కట్టి బలులు అర్పించడానికి పశువులు కూడా లేకుండా చేశాడు దేవుడు. ఎందుకండి ఇంత కఠినమైన పరిస్థితి? ఎందుకంటే కఠినమైన మనస్తత్వం కలిగిన వారిగా ఉన్నారు ఆనాడు కాలంలో ఇశ్రాయేలీయులు. కఠినమైన మనస్తత్వాన్ని బట్టి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరగక, చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా, అర్పించవలసిన బలులు అర్పించకుండా, లోపడవలసిన స్థితిలో లోపడకుండా దేవుని పిల్లల అనాలోచన చేశారండి. తద్వారా భయంకరమైనటువంటి కీడు వచ్చేసింది. ఆహారం లేదు. ఆహారం లేకపోతే వస్త్రాలు మాత్రమే నుంచి వస్తాయి. రాబడి లేకపోతే కుటుంబం ఎలా పోషించబడుతుంది? దినం తెల్లారితే వండుకొని తినటమే కదా మానవుల లక్షణం. తెల్లారితే వండుకొని తినటమే. తిని 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 తింటా ఉంటే, తెలుస్తూ ఉంటే కొండలు కూడా కరిగిపోతాయి. వింటున్నారండి? మరి మనకు కావాల్సినటువంటి ఆహారం బ్రతికినంత కాలం నీ కుటుంబంలో 6 ఉంటారో, 8 మంది ఉంటారో, 10 మంది ఉంటారో, 15 మంది ఉంటారో, 4 ఉంటారో, 5 ఉంటారో, మీరు బ్రతికినంత కాలం మనందరికి ఫుడ్ కావాలిగా. ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది?
సంపాదిస్తుంది. ఇంత శాలరీ ఎట్లా వస్తుంది? నా జ్ఞానం బట్టి సంపాదిస్తాను. ఇంతగా మా మనుషులు ఎలా ఆకర్షించుకోగలిగాము? నా మాట చాతుర్యం. ఇలాగా స్వనీతితో ప్రజలు ఉండటం ద్వారా ఈ రోజున దేశంలో మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చాలా భయంకరం. అంటే ఇలాంటి స్వనీతితో చేసేటువంటి ఇజ్రాయేల్ ప్రజలు దేవునితో సంబంధం లేకుండా ఉండటం ద్వారా, అర్థమైందా? దేవునితో సంబంధం లేకుండా ఉండటం ద్వారా దేవుని కోపం వచ్చేసి ఏం చేశాడు? మిడతలను, పసరు పురుగులను, గొంగళి పురుగులను పంపేసేసి, ఇవాళ ఆ పసరు పురుగులు, ఆ మిడతల పొదులు ఏమొచ్చిందండి? ఏమండి? కరోనా అంట దాని పేరు. ఇంతవరకు పోవాలి, చస్తున్నా, ఎక్కడికక్కడ చచ్చిపోతా ఉన్నా. ఇంకా ఉందంట మన మండల ఏరియాలో. మాస్క్ తప్పకుండా పెట్టుకోండి అని చెబుతున్నాను. శానిటైజర్ వాడాలని చెబుతున్నాను. వాడుతున్నారా మీరు? శానిటైజర్ వచ్చింది, అధ్యక్ష పెద్ద బాటిల్ తెచ్చింది, 2 వరకు వచ్చింది. అవి బాగుంది, మళ్ళీ ఇంకో బాటిల్ తెచ్చింది, అది కూడా వచ్చింది, అది కూడా ఉంది. తర్వాత మళ్ళీ పద్మక్ గారు తెచ్చారు. వాడాలి, అందరూ తప్పనిసరిగా చేతులు తెలుసుకొని వాడుకోవాలి. జాగ్రత్తలు అవి ముందు జాగ్రత్తలు అన్నమాట. ఎవరి సిద్ధపాటు మనకు అవసరం. చెప్పింది చెప్పినట్టుగా చేయటమే మన కర్తవ్యం. అలా చేస్తే దేవుడు ఇష్టపడతారు. ఈరోజు భయంకరమైన పరిస్థితులు. మనుషులు ఎవరిని, ఒక వ్యక్తిని చెప్పే విధానం ఒక వ్యక్తి వినే అవకాశం లేవు. ఒకరి బాధ తీసుకెళ్ళి చెప్పుకుంటే అధికారులు ఎన్ని పరిస్థితులు లేదు. ఒక వ్యక్తిని అడిగాం. ఈరోజు మేము గుంటూరు ఆఫీస్కి వెళ్తే నా పక్కన ఆయన ఉన్నాడు, పాస్టర్ అయ్యా పనులు చేస్తారా, త్వరగా చేస్తారా పనులు, మేము పని మీద వచ్చాము. ఆ ఆఫీస్ ఆయన అడిగితే అక్కడ పనిచేసాను. ఆయన ఎవరండి చేసేవాళ్ళు ఎవరున్నారండి? నీకు ఒక పని, ఒక కార్యం ప్రభుత్వం ద్వారా మేలు జరగాలంటే నీకు బాగా తెలిసేటువంటి వాడు, నీ మేలును కోరేటువంటి వాడు ఉంటే దానికి అప్పగించిన పనులు నమ్మకస్తుగా ఉండి న్యాయం చేయాలి, ఇది నా చేతిలో పని చేస్తే పోతుందనే మనసు ఉంటే చేస్తారండి. ఎవరున్నారని అట్లాంటి మనుషులు ఈ రోజులు ఎవరున్నారు? ఆధార్ కార్డు లేదని పోతావు, రేషన్ కార్డు లేదని పోతావు, పెన్షన్ రాలేదని పోతావు. ఎవరు ఆదుకుంటున్నారు? ఎవరు నీ బాధను బాధగా తీసుకుంటున్నారు? బాధగా తీసుకోవద్దు. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. ఎందుకని చెయ్యరు? ఎందుకని అంతే. ఎందుకు చేయాలి? నీ గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది కదా, గవర్నమెంట్ ఇచ్చే శాలరీ తర్వాత నువ్వేమిస్తావు నాకు? అంటే ప్రేమ అభిమానాలు చచ్చిపోయి. వాక్యం చెబుతుంది, మనుషుల యొక్క హృదయాల్లో అక్రమం విస్తరించడం ద్వారా ప్రేమ సల్లారిపోయి. ఒక కుటుంబంలోనే చూసుకోండి, అక్రమమైన ప్రవర్తన ఉంటుంది. పెద్దలోనైనా చిన్నలోనైనా అక్రమంతో కూడినటువంటి ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఒక మాట చెబితే వినపడినట్టుగా నటించడం. మీ కుటుంబాలు ఒకసారి చెబితే విననట్టుగా. ఎవరిని అర్థం చేసుకోండి. ఎవరినో ఒకరిని ఉద్దేశించి చెప్పట్లేదు. చెప్పిన మాట చేయకుండా, భర్త చెబితే భార్య ఎవరో, భార్య చెబితే భర్త ఎవరో, తల్లిదండ్రులు చెబితే బిడ్డలు ఎవరో. ఏంటి ఆ లెక్కలేదంటే అక్రమము హృదయాల్లో నిండి ఉన్నది ప్రజల్లో. తల్లిదండ్రులు మీకుంటే మీ పిల్లలకు ఉంటుంది, నాకుంటే నా పిల్లలకు ఉంటుంది. అలాంటి అక్రమం ద్వారానే ఇలాంటి విపత్తులు సంపాదించుకున్నారు అలాంటి ఇజ్రాయేల్ ప్రజలు. వాక్యం వింటున్న దేవుని పిల్లారా, మన జీవితాల్లో అవిధేయత ఉండకూడదు, అక్రమమైనటువంటి ఆలోచన ఉండకూడదు. ఏమండి? నిరర్థకమైనటువంటి కార్యాలు మన పనులు మనం తలపెట్టకూడదు. వ్యర్థమైనటువంటి విషయాల్లో మనం కాలయాపన చేయకూడదు. దేవుని పనిని మనం కొనసాగించాలి. దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడాలి. దేవుని చిత్తం నెరవేర్చాలి. కలవరి దినాల్లో ప్రభు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు రాబోతా ఉన్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. ఇది సత్యము. ఆయన రాబోతూ ఉన్నాడు. పిల్లగా సమయం పౌలు గారు అంటాడు, ఇవి దినములు చెడ్డవి కనుక సమయం పోనీయవద్దు. సమయం పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులే కాక జ్ఞానాన్ని కలిగి ఉండండి. ఏమిటి అజ్ఞానం అంటే? దేవుని సన్నిధిని పోగొట్టుకోవటం. ఏమిటి అజ్ఞానం అంటే? వాక్యాన్ని లోబడుకోవటం. ఏమిటి
తరగాలి సంఘంలో, నాకు అవసరం లేదు చాలా మంది ఉండాలని ఫోటో. ప్రియరా, ఇలాంటి ఆలోచనలు అనాలోచనలు వ్యతిరేకతతో ఉన్నటువంటి మనస్తత్వాలు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నట్టును బట్టి గొంగళ పురుగులు, పసర పురుగులు, మిడతలు వచ్చి పట్టణాన్ని పాడు చేసి కరువుకు అప్పగించాడు దేవుడు. వీటన్నిటిని ఎరిగినటువంటి ప్రవక్తగా ఉన్నాడు మన యొక్క ప్రవక్త గారు ఏవేలు గారు. ఆయన అంటున్నాడు, ఏమంటాడు వాక్యంలో, ఏమంటాడండి మరో వాక్యం, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ దేవుని యెహోవా మందిరమునికి సమకూర్చండి. ఏమండి వాక్యాలు సుమారు మీరు ఇక్కడ ఈ మందిరంలో దీన్ని కాంచి ఎన్నిసార్లు మాట, ఎన్నిసార్లు విన్నారా? ఆ మాటను బట్టి ఎన్ని విధాలుగా మన జీవితాలు, విశ్వాస జీవితాలు మార్చుకున్నారు. మన ప్రార్థన చేస్తున్నారు, నిజమే ప్రభువా, ఉపవాసం అంటూ మా కెరీర్లో లేదయ్యా, మా జీవితంలో లేదయ్యా, నీ కొరకు సంఘం కొరకు ఆయన, లేకపోతే ఆయన చెరువులో కాల్చినటువంటి ప్రాణ త్యాగం యాగం వ్యర్థమేగా. నువ్వు దేవుని యొక్క ప్రాణాన్ని ఎలగట్టినట్టే కదండి. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చిన నువ్వు గ్రహింపులేకున్న స్థితిలో ఉన్నట్లేదా. కళ్ళుండి కూడా అందులో అన్నమాట. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెట్టకపోవడానికి మనసు అనేటువంటి మనిషి అన్నమాట. ప్రభు అందుకే అంటాడు, నా జనులు జ్ఞానం లేని వారిని నశించిపోతా ఉన్నారు. ఏ జ్ఞానం కావాలండి? నాకున్న జ్ఞానం నాకు చాలు. లోకంలో మంట పుట్టిస్తున్నాం ఈ జ్ఞానాన్ని పెట్టి. ప్రజల హృదయాన్ని ఆకట్టుకుంటున్నాం, ప్రజల మనస్తత్వాన్ని పాడు చేస్తున్నాం, ప్రజల ఉద్దేశాన్ని సడగొడుతున్నాం. మంచి మార్గాలకి ప్రజలు కూడా పాడు చేసే తత్వంలో ఉన్నాను. ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం అనే జ్ఞానం కొరకు ఎదిగేటువంటి వారిగా మనం ఉండాలి. ఎంతమందిని మనం నడిపిస్తూ ఉన్నాం? పెద్దలు నడిపించుకొని రామంటున్నారు, జనులందరినీ మందిరంలో తీసుకురండి అంటున్నాడు, ఉపవాస దినాన్ని పాటించండి అంటున్నాడు, ఉపవాస దినాన్ని మీలో ప్రతిష్ఠించండి అంటున్నాడు. ప్రతిష్ఠించడం అంటే ఏమిటండి? ప్రతిష్ఠించడం అంటే ఏమిటి? హన్న సమయాన్ని దేవునికి ప్రతిష్ఠించేసింది. నేను కడుపును పుట్టిన కన్నానే కానీ నాకు అవసరం లేదు, ఇక నా ప్రభుకు నేను ప్రతిష్ఠించాను. సమయంలో ప్రభు కొరకు ఎదగాలి, సమయంలో ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి, సమయంలో లోకంలో ప్రభుని గురించి చెప్పి ప్రభు వైపు లోకాన్ని మళ్లించాలి అని సమయాన్ని ప్రతిష్ఠ చేసేసింది హన్నా గారు. నేను ప్రతిష్ఠించుకున్నాను, ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చడానికి న్యాయాధిపతిగా నేను ప్రతిష్ఠించుకున్నాను అని మనోహ కుమారుని సంసోను దేవుడు ప్రతిష్ఠ చేశాడు. అతని మీదకి తల మీదకి మంగళగతి రానవసరం లేదు. తను బ్రతికినంత కాలం ఆ జుట్టుతోనే అతను ఎదిగాడు, బ్రతికాడు. ఎప్పుడైతే ప్రతిష్ఠిత నుంచి పక్కకెళ్ళిపోయాడో ఒక్కసారిగా శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని పొందాడు. ప్రభు ఎందుకు చెబుతున్నాడు? ప్రతిష్ఠించుకోండి. మీ జీవితంలో ఏనాడు ఉపవాసం లేదు, మీ జీవితంలో నా చిత్తాన్ని ఎరగాలని ఆలోచన లేదు, మీ జీవితంలో నా ఉద్దేశం ఎరగాలనేటువంటి ఆశ లేదు. ఎందుకో నడుస్తున్నారు మీరు ప్రార్థనలు, ఎందుకో వస్తా ఉన్నారు మీరు ప్రార్థనలకి. ఏమండి, సినిమాకి వెళ్ళేటువంటి వాడు ఆహా ఓహో అబ్బా అబ్బా అంటా ఉంటాడు, ఆ ఎనిమిది బయటకు వస్తుంది, లేదంటే భలే ఉందంట. అలాగా ఆహ్లాదకరణను దేవుని సన్నిధిని కనుక నిర్లక్ష్యం చేస్తే ఈ ఆహా ఓహో అబ్బా అబ్బా అనేది ఏడాది చేస్తా ఉంటే నిత్య నరకాగ్ని అనుభవించాల్సి వస్తుంది. దేవుని గురించి ఇకనైనా నీ యొక్క హృదయంలో ఉపవాసాన్ని ప్రతిష్ఠించు. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. దేవుని కొరకు ప్రతిష్ఠించు. అవునండి, ప్రతిష్ఠించాలి. ఈ మందిరం కట్టాము, ఈ మందిరం కట్టి ఇక్కడే పొయ్యి పెట్టుకుని అన్నం కూర వండుకొని ఏమండి ఇక్కడే అన్నీ చేసుకుంటా ఉంటే ఇది మందిరాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మన ఇష్టానుసారంగా వాడుకునే పనికి వస్తుందా? అలా వాడుకోకూడదు కదా. ఇక్కడే వంటకాలు, ఇక్కడే బంధువులకు భోజనాలు, ఇక్కడే అన్ని రకాల దేవాలయాన్ని వాడుకోవచ్చా? వాడుకోకూడదు. ప్రతిష్ఠించబడింది దేనికి? దేవుని ఆరాధించడానికి. దేనికి ప్రతిష్ఠించబడింది? దేవుని యొక్క కార్యాలు మనం చూడటానికి, దేవుని స్తుతించడానికి, కీర్తించడానికి, దేవుని బోధను మనం వినడానికి, దేవుని సత్యాలు చూసినటువంటి మాటలు వినడానికి. ప్రభువా చెబుతున్నాడు, నీవు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించు, వ్రత దినము ఏర్పరచు,
యెహోవాను బ్రతిమాలుకో. యెహోవాను బ్రతిమాలుకోవటమే కాదు, పెద్దలను, ఈ ప్రాంతంలో పెద్దలను, నీ ఉంటున్న ప్రాంతంలో పెద్దలను, జనులందరినీ నీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చు. ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు నాతో. హృదయాన్ని కఠినపరుచుకున్న వాళ్ళారా, ఎందుకు అలాగే దేవుడు చెప్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు నొచ్చుకుంటున్నాడు మనల్ని బట్టి, మన ప్రార్థన జీవితాన్ని బట్టి నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. కాబట్టి కీర్తనకారుడు ద్వారా 69:10-11 రాత్రి ఏం మాట్లాడాడు? నేను ఉపవాసం ఉండగా నన్ను నిందాస్పదమైంది. నేను కన్నీరు విడిచి ఉపవాసం ఉంటే అది నాకు నిందాస్పదంగా మార్చబడింది. నేను వస్త్రములకు ప్రతిగా గోనిపట్టం ధరించుకుంటే హాస్యాస్పదంగా చేశారు నన్ను అన్నాడు. గోనిపట్ట దేనికండి సాదృశ్యం? దేనికి సాదృశ్యం? నేను వినలేదా మీరు? ఆరవ అధ్యాయంలో ఆదికాండంలో చెబుతున్నాడు, పరలోకములో దేవుడు చూసి భూమి మీద నరులను చేసినందుకు సంతాపపడుతూ ఉన్నాడు. సంతాపానికి గుర్తు. నరులు చేసిన తర్వాత దేవుని యొక్క చిత్తం నెరవేర్చకుండా, అసలు దేవుడు ఉన్నాడా లేడో ఎరగకుండా తమ ఇష్టానుసారంగా ఉండే రీతిలో బతుకుతూ ఉన్నారు. సంతాపానికి గుర్తు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనం దేవుని ఎదుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మనలో ఉన్న అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి వీడు అనవసరంగా అన్యాయంగా నాతో సావాసం చేస్తామో చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నారే, నిత్య నరకానికి పోయేటువంటి కార్యాల్లో పాల్గొంటున్నారే అని మనల్ని బట్టి ఆయన సంతాపపడతా ఉన్నారు. అలా అవడానికి వీల్లేదు అని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ చేస్తున్నాడు. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి నీ హృదయంలో, ఇది దేవుని కొరకు, నేను ఏమి తినను, ప్రార్థన చేయాలి. తిననంటే తినకుండా వెలకుండా ఉంటాం కాదండి, ప్రార్థన చేయాలి. ఈ రాత్రి నువ్వు ఉపవాసం ఉన్నావనుకో, మధ్యాహ్నం భోజనం చేసావు, ఈ రాత్రి ఉపవాసం ఉంటే రాబోయేటప్పుడే ఒక 20 నిమిషాలు ఖాళీ చూసుకుని ఏకాంతంగా తలుపు వేసుకుని ప్రార్థన చేసుకో. కానీ విడు, అయ్యా నాకు ఇంత మంచి జీవితం ఇచ్చేవయ్యా, లోకంలో ప్రజలు చూస్తే నశించిపోతూ ఉన్నారు, నీతో కలిసి నివసించే బ్రతుకు నాకు ఇచ్చావు, మంచి జీవితం పరిశుద్ధపరచు, ఆత్మీయ నన్ను పరిశుద్ధపరచు, కాయలు నా జీవితాన్ని పౌరంగా మార్చావయ్యా. ఎక్కడో కంచెలో కాయలో తిరిగి బ్రతకాల్సి నన్ను ప్రార్థన పరిశుద్ధ మందిరంలో బ్రతికిస్తున్నావయ్యా, నన్ను పెంచుతున్నావయ్యా అని అడుగు. మళ్ళీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకవేళ ఉపవాసం ఉంటే పడుకో, నిద్ర పట్టేంత వరకు దేవుని స్థితిలో గోడుతాడు. ఏమిటయ్యా నాకు ఇచ్చిన సంఘం, ఏమిటి నీ సిద్ధం, నీ ఉద్దేశం ఏంటయ్యా, నా దాసుడు వాడిపోయా, సంఘాన్ని నిండిపోయా, నా ప్రార్థన ప్రతిఫలమైన సంఘం నింపుగా ఉండాలయ్యా. నేనంటాను మీ ఉద్దేశాలు, మీ కొంతమంది ఉద్దేశాలు, మీ అందరే కాదు, కొంతమంది ఉద్దేశాలు పిల్లగా మేము ఇక్కడ ఇట్లేదు కదా, మాది సంఘం కాదు కదా, మేమేదో ఖాళీ ఉండని వస్తున్నాం అనేది మీ ఆలోచన అయితే, భారం లేని బిడ్డగా ఉంటే భయంకరమైన లెక్క చెప్పాల్సి వస్తుంది. వాక్యమైన దేవుడు కఠోరంగా స్పష్టంగా మాట్లాడుతున్నా నీ హృదయం పగలగొట్టుకోకుండా, యథావిధిగా నీ స్థితిగతులు మార్పు లేకుండా, దేవుని కొరకు సమర్పణ, త్యాగం, విజ్ఞాపన చేసే అనుభవం లేకుండా నువ్వు బ్రతకానికి ఇష్టపడితే నువ్వు చాలా నష్టపోతావు. ఆశీర్వాదాలు ఉండవు, అభివృద్ధి ఉండదు, ప్రతిఫలం ఉండదు, ఫలభరితమైన జీవితం ఉండదు, ఎన్నో కోణాల్లో నష్టపోతావు. జనులను అనేకులు తీసుకురమ్మన్నాడు దేవాలయంలోనికి, పెద్దలను పిలుచుకురమ్మన్నాడు. ఏమండి రాకూడదు, ఖాళీ ఉన్నారు కదా, ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయండి, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన ప్రార్థనా జీవితాల గురించి మనం ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. రండి వెళ్దాం, ఒకరోజు రండి నాతో పాటు అని మీ పరిశుభ్రమైన వస్తువులు తీసుకురావాలి దేవుని వాక్య ప్రకారం. ఏమంటే మనం అంతే కదా, కన్నీరు ఇచ్చే తలకాయ గోడ వేసుకుని ప్రార్థన, మీరు వస్తారు, మీ భర్తను రమ్మండి, బైబిల్ తీసుకొని, లేదా మీ భర్త వద్ద మీ భర్త ఒక సంఘం, భార్య ఒక సంఘం, కొడుకు ఒక సంఘం, కూతురు ఒక సంఘం. సిగ్గులేని భక్తి చేస్తున్నాం, సిగ్గులేని భక్తి చేస్తున్నాం. దేవుడు ఒక పక్క మాట్లాడుతూ ఉంటే నేను అంటాను, పిల్లగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో నేను మాట్లాడుతున్నాను. రోషాలు వస్తే, కోపం వస్తే, శారీరకంగా ఒకవేళ నన్ను క్షమించు. చెవులు దొబ్బినయా, కళ్ళు దొబ్బినయా, హృదయం పశుప్రాయంగా మార్చబడ్డాయా, ఎన్ని రకాల ప్రార్థన జరుగుతున్నాయి ఇక్కడ. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారే, దేవుడికి ఏం చెబుతారు లెక్క.
ప్రవర్తనలో వంకరతనం ఉండకూడదండి. ప్రవర్తనలో వంకరతనం ఉండకూడదు. తనకి పిచ్చి పిచ్చి వేషాలు వేశారు కదా వంకరతనే భూమి మీద పచ్చ చెట్టు అంటూ లేకుండా పోయిందండి, పచ్చ ఆకంటూ లేకుండా పోయిందండి. ఎవరు వైఫల్యం అది? మన పాపం, మన అవిధేయత, మన తిరుగుబాటు, మా ఇష్టం. వాక్యం కొరకు పోవాలి కానీ ఏమండి లోకం కోసం మనుషుల కోసం భక్తి చేయకూడదండి. ఇదిగో మేము వెళ్తున్నాం చూడండి. ఏమిటండి? ప్రభు ఘోషిస్తున్నాడు, ప్రభు ఘోషిస్తున్నాడు, నీకు కావాల్సిన ఆహారం నేను ఇస్తున్నా. నశించిపోతున్నాడు ఇశ్రాయేలు, నువ్వు తిరిగి రానుద్దేశించావా? రా నా దగ్గరికి రా, నీకు శ్రేష్ఠ దేశం నుంచి నేను బ్రతికిస్తా, నీకు పరలోక రాజ్యం ఇస్తా, నీకు పరిశుద్ధులు కలుగు చేస్తా, నీకు సమాధానం ఇస్తా, నెమ్మదిని ఇస్తా. ఇలా ప్రవక్తలు దేవుడు ఆనాడు మాట్లాడితే ఇశ్రాయేలు ఎవరు వెళ్ళలేదండి. అందుకని ఈ దినాల్లో క్రైస్తవులకు, నిజంగా క్రైస్తవులు ఉన్నటువంటి ప్రాంతాల్లో సంఘాలు ఇలాగ బలహీనంగా ఉంది. ఎవరో అన్ని జనులు మేము సేవ చేసుకుంటాం, దేవుని నమ్ముకొని చెప్పి చేసుకున్న సేవల్లో అన్ని జనులు కూర్చోబడి అద్భుతమైన ఆరాధన చేస్తుంది. మనకు అతిశయం ఏంటంటే క్రీస్తు ప్రభు మేము కలిగిన దేవుడు, మా కొరకు వచ్చిన దేవుడు అని చెప్పేసి ఓ పిచ్చో ప్రభు అన్నాడు. ఎవరన్నాడు ప్రభు? ఏమిటంటే ఎలాగంటే ఏమిటి? ఈ రాళ్ళు కూడా స్తుతిస్తాయి నన్ను, ఈ రాళ్ళు కూడా స్తుతిస్తాయి. యెరూషలేములో వెళ్తా ఉన్నాడు ప్రభు గాడిద మీద. అక్కడ అడుగుతున్నారు పెద్దలు, ప్రధానులు, సద్దుకాయలు, వీళ్ళందరూ పరిచయం. వీళ్ళు స్తుతించడం మానేస్తే రాళ్ళు స్తుతిస్తే అయ్యా. మనం కాకపోతే అనేకులు దేవుడు తయారు చేసుకుంటాడు, ఆరాధిస్తాడు. అసహ్యకరమైన భక్తి మనం చేయకూడదండి. యెహోషువ ఒక మాట చెప్పాడు, యెహోషువ ఒక మాట చెప్పాడు. 15వ అధ్యాయం 24 వచ్చిన యెహోషువ గ్రంథంలో, లేకపోతే 15:24-15 అక్కడ ఏదో మొత్తానికి అక్కడ ఉన్న మాట, నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాను. నేను నా ఇంటి వారు అంటే దాంట్లో 2 రకాల మీనింగ్లు ఉంటాయా? ఒకళ్ళేమో బ్యాప్టిస్ట్కి, ఒకళ్ళేమో ఆర్సిఎంకి, ఒకళ్ళేమో లోతర్కి, ఒకళ్ళేమో పెంతెకోస్తుకి వెళ్ళే వాళ్ళు ఉంటారా? కుటుంబం. ఇదే శాపం అండి. నిజమండి. దయచేసి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. మనుషులుగా నా మీద కంటు పెట్టుకోబాకండి. నేను నా కుటుంబం యెహోవానే సేవిస్తుంటే నీ కుటుంబం ఎక్కడ ఉండాలి? ఎందుకు వచ్చిన గొడవ? ఈ గొడవ ఎందుకు వచ్చిందంటే కరువు దాపరించింది నీ అవిధేయతను బట్టి, నీ ఇష్టానుసారం ప్రవర్తనను బట్టి. భక్తులైనటువంటి కీర్తనకారుడు ఏమన్నాడు? దేవా యెహోవా, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చడం నాకు సంతోషం, ఎందుకంటే నీ వాక్యం నా అంతరంగంలో ఉన్నది అన్నాడు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే నీ జీవితంలో, నీ హృదయంలో ఉంటే నీ జీవితాన్ని వాక్యమే ఆపరేట్ చేసింది, నడిపించింది. నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితానికి దేవుడే నీకు నాయకుడు. నీ ఆత్మీయ జీవితానికి దేవుడే నీ కుటుంబాన్ని నడిపించేటువంటి యాజకుడు, కాపరిగా ఉంటాడు ఆయన. ప్రతిష్టత చేయించుకున్న వాళ్ళు ప్రతిష్టత నుంచి తొలగిపోకూడదు. నాయకుడి మీద చేయబెట్టిన వాడు తిరిగి వెనక చూస్తే దేవుని పనికి పనికిరా, దేవుని పనికి పనికిరా. ప్రతిష్ట చేయబడినటువంటి వారికి మనం భక్తి చేయాలి. ఏమిటంటే ప్రతిష్ట పలానా టైంలో ఈ బిడ్డలు ఎక్కడ ఉంటారు? ఇంటికాడ లేరు, ఈరోజు ప్రార్థన అక్కడ ఉంటారు. ప్రతిష్ట చేయబడిన వ్యక్తులు ఎందుకని ప్రతిసారి ఎక్కడే ఉంటారు? మీదే టయానికంటే ప్రతిష్ట. మరి పగలు ఉదయం నుంచి 1 గంటల దాకా మరి ఎక్కడ ఉంటాం? వర్క్ ఫ్రమ్ హోమ్, పనులు చేస్తూ ఉంటాం. మేము పలానా టైంలో మందిరంలో ఉంటాం. ఎందుకని అక్కడ ఆరాధన చేయాలి ఆయన్ని. ప్రతిష్ట చేయబడిన వ్యక్తుల యొక్క తీర్మానం అట్లా ఉంటుంది. ప్రభు అన్నాడు, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి, కొత్త దినాన్ని ఏర్పరచుకోండి, కొత్త దినాన్ని ఏర్పాటు చేసుకోండి. యెహోవాని ప్రతిమాలుకొనుటకై. నువ్వు వచ్చే వరకు నీ పక్క వారిని, నీ తెలిసినటువంటి వారిని తీసుకుని పెద్ద జనులు తీసుకుని ప్రతిమాడుతున్నావు. అందరం గుప్పుగా ఉండి బతలు అమ్మాయి
మనకి డ్రైనేజీలు కడతారు, మనకి యొక్క ఏంటది టౌన్ హాల్ కడతారు, ఏం కాదు ఏంటది కమిటీ హాల్ కడతారు, ఆర్చీలు కడతారు. మనుషులు ఎంత కుయుక్తిగా ఉండండి, దేవుని పనికి రాదు. ఒకవేళ దేవుని పనికి వచ్చినా ఆడకొచ్చి ఏమిటయ్యా అంటే మాకు ఆర్చీలు కట్టాలి, సమాధులు స్థలాలు కావాలి, సమాధులు గోడ కట్టాలి, సమాధులు సున్నం వేయాలి, బతికే ఉన్నారు కదా. అయినా సరే మేము సస్తాం. ఇప్పుడు ఎంత కపటంగా ఉండండి. చూశాను నా అనుభవం వెళ్ళిపోయి కాఫీ ఇచ్చి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి 2 ఏళ్ళ నా కోసం సహాయం చేయండి, దేవుని మందిరం కడదాం, అధికారుల దగ్గరికి వెళ్ళి మందిరం కడదాము, మందిరానికి సహాయం అడుగుదాం అని చెప్పిపోతే అక్కడ పోయిన తర్వాత నన్ను వెనక వచ్చేసి వీడు మాట్లాడుతారు. ఎంత కపటం అండి, ఎంత మోసం అండి, ఎంత అక్రమం అండి మనుషుల జీవితాలు. దేవుని పని కూడుకున్నాం పదన్నా వాళ్ళు బైబిల్ చూస్తే ప్రాణాలు తగ్గిలేసి ఒక చేతిలో కత్తి ఒక చేతిలో టాపిల్ పట్టుకుని పనిచేసిన వ్యక్తులు ఉన్నారు. వెళదాం పదమని చెప్పేసి వీళ్ళేం మాట్లాడటానికి వెళ్ళి మాకు సమాధానం కట్టించయ్యా, మేము సావపోతున్నాం, కట్టిన సామాన్లు ఉన్నాయిగా ఆయన గోరులు ఎక్కువ మరి పెట్టుకొని కాదు కొత్త సమాధానం కట్టేసి మేము రాస్తాం, మేము దినాలు తీసుకున్నాం, కమిటీ వాళ్ళు కట్టండి. నిజమండి, ఇట్లాంటి మనస్తత్వాలు ఉండబట్టే ఆనాడు ఇజ్రాయేలు దేవుని చేతులు శక్తులు అయిపోయారు. ఇలాంటి మనస్తత్వాలు ఈ రోజు కూడా ఉండబట్టే ఇలాంటి భయంకరమైన రోగాలు, వ్యాధులు, వైరస్లు సోకి ఎక్కడికెక్కడ కుప్పలుగా చచ్చిపోతూ ఉన్నారు. ఏం భక్తి మనం చేసేది? ఉపవాసం ఎరగినటువంటి విశ్వాసం ఎవరు ఉన్నారంటే వాళ్ళు పిశాచులే. యేసు ప్రభు సైతం 40 దినాలు ఉపవాసం ఉన్నారు. మోషే గారు సైతం 2 మార్లు ఉన్నారు ఉపవాసం. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి మనం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం త్వరగా. ఇర్మియా గ్రంథము 12వ వచనం చదవండి. 14వ అధ్యాయం 2వ వచనం. వారు ఉపవాసం ఉన్నప్పుడు వినండి. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మరణ వినను. వారు దహనబలిను నైవేద్యములను అర్పించినప్పుడు నేను వారిని అంగీకరింపను. ఖడ్గము వలన, క్షామం వలన, తెగులు వలన వారు నేను నాశనం చేసేదను. దేవుడు వినండి, వింటున్నావా? ఎందుకని? వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మరణ వినను. వారు దహనబలిను నైవేద్యములను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలన, క్షామం వలన, తెగులు వలన వారిని నాశనం చేస్తాను. అని అడుగుతున్నాయో యెహోవా, ప్రభువైన యెహోవా అక్కడ అన్నాడు 10వ వాక్యం నుంచి, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిస్తున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాటలకు ఇచ్చగలిగినటువంటి వారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారిని అక్రమమును జ్ఞాపకం చేసుకున్నాను, వారి పాపమును బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇతరులను వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయవద్దు. వాడు ఎటువంటి ప్రజలు అనుకుంటున్నావు? కాబట్టి అటువంటి వారిగా మనం ఉండకూడదండి. లోకంలో ఉన్నారు, లోకంలో ఎందరో ఉన్నారు. మన బలులు అర్పించినా తీసుకోడంట, నైవేద్యాలు తీసుకొచ్చినా తీసుకోడంట. ఏమండి, దహన బలైన నైవేద్యమైన నేను వాళ్ళు అర్పించినప్పుడు నాకు ఇష్టపడదు. ఎందుకనే దేవ యెహోవా నీ కోపం రానిపోతాయంటే ఆయన అంటాడు కదా, వారు ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాటకు ఇచ్చగలిగినటువంటి వారు. కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతున్నారు. ఈ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుతున్నట్టు తిరుగుబాటు చేసే పాపాన్ని బట్టి యేసయ్య కాలు మీద కాలు పెట్టి మేకులు కుట్టారు. నీ కాళ్ళకు, నా కాళ్ళకు, మనందరి కాళ్ళకు అడ్డం ఇచ్చగలిగినటువంటి వారు. వాక్యాలు భయంకరంగా రాసుకుంటే చాలా వాక్యాలు. అడ్డు లేకుండా పాపం చేసినటువంటి ప్రజలు మీకు తెలుసు. వాళ్ళకి మేలుకున్నట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే నేను ఒప్పుకోను. మాటి వచ్చి ఏడుస్తావేంటి? వాళ్ళ సంగతి నీకు తెలియదు. మరి నాకు అప్పగించబోతాయి ఒక సంఘం అంటే సంఘంలో అప్పగించారు, కొంతకాలం నువ్వు అనుభవించాల్సింది. అది నా చిత్తం. వారి గురించి నువ్వు ప్రార్థన చేయి. నేనేమో చూసాను, ఇట్లా కూడా జరిగిద్దండి, ఇట్లా కూడా జరిగిద్దండి. వాక్యం చదువుతుందండి, నా మాటలు కాదండి. ఎంత భయంకరం అండి. ఒకరినొక వ్యక్తిగతంగా పరిశీలన చేసుకో. నా జీవితంలో నుండి అవినీతిని అడ్డుకోవడం వల్ల నా సంఘంలో నేను ఒక
నేనే అడ్డమేమో, సంఘంలో నా యొక్క అవినీతికి అడ్డమేమో అని క్వశ్చన్ వేసుకుని పశ్చాత్తాపడే మనసు కలిగిన వరకు మనం ఉండాలండి. అపవిత్రమైనటువంటి హిజ్కియా రాజు ఉన్నది ముందు హిజ్కియా తండ్రి ఆహాజు దేవాలయంలో అపవిత్రమైన వస్తువులు పెట్టాడు, ఏకమైనటువంటి ఉపకరణాలు పెట్టాడు. దేవాలయంలో ఉండవలసినటువంటి ఉంచకుండా లేనిపోయినటువంటి చూసి పెట్టాడు. దేవుడు ఎంతో దుఃఖపడ్డాడు. విగ్రహారాధన చేశాడు. అతను దేవత స్తంభాలు పెట్టాడు. నేను అంటాను, ఆయన ఎంత చేసాడు, మేమేం చేసామంటే దేవుని వాక్యం చోటు లేకుండా లోకానుసరమైన విషయాలను నువ్వు తలపోసుకుంటూ శారీరకంగా ఎదుటి వ్యక్తుల కక్షలు, అసూలు, ద్వేషాలు పెట్టుకుంటూ దేవుని ప్రార్థన చేస్తున్నావే. కేకలు వేసి స్వరాన్ని బయటికి కేకలు వేసి ఉపవాసం అని చెప్పుకుంటున్నావే. ఈ ఉపవాసం అని నేను వీరు ఉపవాసం ఉంటారని ఉంటారే కానీ వీళ్ళు వీధుల్లో స్వరాలతో కేకలు పెట్టి మాట్లాడతారని చెప్పి అన్నాడు దేవుడు. 28 ప్రార్థన చేయబాకు. వాళ్ళు మామూలు మనుషులు, వాళ్ళు మామూలు మనుషులు కాదు. ఇలాగా కన్నీరుగా చేరవలసిన అనుభవం. అయ్యా నిజంగా మేము మామూలు మనుషులు కాదయ్యా, కానీ మీ సంఘం ఇలాగా ఫలసమైపోయింది, మీ నామానికి అవమానం కలుగు చూస్తున్నామేమో తండ్రి అని సమయం ఇచ్చాడు. దేవుడు మీతో మాట్లాడదని ఎరిగి కన్నీరు కలగలిగితే ప్రభు అద్భుతంగా లేకపోతాడు. స్తోత్రం మీ జీవితంలో అద్భుతకారంగా లేకపోతాడు. కన్నీరు పట్టాల్సిన అవసరం నీకేంటంటవా? నీ కొరకు ప్రాణాలే గాల్చేది సిలువలో, నీ కొరకు ప్రాణాన్ని విలువైనటువంటి అమూల్యమైన పరిశుద్ధకరమైన ప్రాణాన్ని బలిగా అర్పించాడే మాట మాట్లాడకుండా. కన్నీరు ఎడవలేవా? దేవుడి కొరకు కన్నీరు ఖర్చు పెట్టలేవా? నువ్వు ఆయన చిత్తం నెరవేర్చబడాలి. నీ ద్వారా సంఘంలో పరిశుద్ధాత్మతో నీతో మాట్లాడుతుంటే శరీరాన్ని ఆలోచించి నువ్వు దేవుడికి వ్యతిరేకంలో అయిపోతావా? నా హృదయం పగలగొట్టాయ్యా నీ వాక్యంతో. వాక్యంలో హెచ్కేలు కానీ ఇర్మియా కానీ మాట్లాడండి. ఏమన్నా తెలుసా? గుండెలు బండలాంటి గుండెలు సైతం మాంసపు గుండెలుగా చేయగలిగేటటువంటిది నీ వాక్యం. బండను పగలగొట్టుకుంటూ శుద్ధిపడి నీ వాక్యం అని దేవుడు భక్తులు ప్రార్థన పూర్వకంగా ఏడుస్తూ ఉంటే దేవుని వాక్యాన్ని కనీసం కూతంత విలువ కూడా లేకుండా బ్రతుకుతున్నాము. ప్రార్థనకు వస్తున్నాం, ఏం సాధించాం? ప్రార్థనతో నా కుటుంబంలో నా ప్రార్థన ద్వారా నా కుటుంబంలో నా సంఘ ప్రార్థన ద్వారా నా ప్రార్థన ద్వారా సంఘ ప్రార్థన పెట్టు. నీ ప్రార్థన నీకు విశ్వాసం ఉంది అసలు. నా ప్రార్థన ద్వారా నా కుటుంబం ఎలా ఎదుగుతుంది, నా ప్రార్థన ద్వారా ఈ ఆశీర్వాదం నా దేవుడు ఇచ్చాడు, నా ప్రార్థన ద్వారా నా బిడ్డలు ఇలాంటి అభివృద్ధిలో ఉన్నారని నువ్వు గుండెల మీద చేయబెట్టి ధైర్యంగా చెప్పగలవు సాక్ష్యం. అలాంటి స్థితిలో లేనే దేవుని యొక్క ఆత్మ మనల్ని బట్టి ఘోషిస్తుంది. నమ్మకాల భక్తి ఎందుకు మనకి? పిల్లల ఉపవాసాన్ని ప్రతిష్ఠిద్దాం, ఉపవాసాన్ని ప్రతిష్ఠిద్దాం దేవునితో. ఉపవాసం నుండి కేకలేసి రంకిలేసి కోప్పడి ఎదుటి వాళ్ళు దూషించి అవమానించేటువంటి అనుభవాలు మనకు వద్దు. ఉపవాసం అంటే ఉపవాసమే దేవుని కొరకు నిద్ర వచ్చేంత వరకు మోకరించి ఏడు వ్యాధి అనిపించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవుడు మన కొరకు. దేవుని కొరకు మనం ఎలా ప్రార్థన అంటే ఒక వేదన పడినటువంటి ఆ స్వభావం మనలో దేవుడు చూసినప్పుడు కనబడుతుంది. మనుషులు కూడా కాదు. చూస్తారా? ఒక మాట చూడండి, ఈ మాట ప్రార్థన చేసుకున్నాం. చూడండి మత్తయి సువార్త, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చెప్తారా? త్వరగా 6:16. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు మనుషులు కనబడవాలని కాక చాలు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని కొరకు ఏమిటో అలా ఉన్నావు, ముఖంలో ఏంటి అసలు నీరసంగా పడుతుంది, వెలుగు లేని తేజస్సు, ఏదో ఒకలాంటి వ్యాపారంతో బాధపడతాం అంటే అలాగే విధంగా మనం రహస్యంలో చూసిన మన దేవుడు మన హృదయాన్ని మనం చూసినప్పుడు నిజమైన ఉపవాసం పశ్చాత్తాపాన్ని నడిపించింది. నేను అది పశ్చాత్తాపం
కావాలంటే ఉపవాసం ఉన్నాను దేవుని కొరకు. 21 దినాల్లో ఒక్క పూట ఉపవాసం దేవుడిలో గడుపు పనికి వెళ్తున్నావు. అయ్యా పొద్దున్న 9 వచ్చానయ్యా, 5 గంటలు నాకు పని ఆడేసి నేను కాస్త 2 నుంచి 3 దాకా నిద్ర పోయి లెగుస్తానయ్యా అంటావా? అంటే కూలి ఇవ్వడు, ఇంటికి పోయి పడుకోమా అంటాడు. నువ్వు ఒప్పందం చేసుకున్నావు, ప్రతిష్ట చేసుకున్నావు. 9 గంటలకు ఆటో ఎక్కితే మరి తిరిగి 6ంటికి ఆటో ఎక్కి ఇంటికి వచ్చి దాకా వాడు మనుషులు. అవునా కాదా? నువ్వు ఉపవాసం ఉన్న ఒక పూట, ఆ పూటలో కనీసం ఒక్క 2 గంటలు లేదు, ఒక్క గంట ప్రభు కొరకు కూర్చొని ప్రార్థన చేయి. దేవుని బట్టి నీ సంఘాన్ని దీవిస్తాడు. నీ ప్రార్థనకు ఉన్నటువంటి విలువ అనేకులు ప్రజలు నడిపిస్తారు మందిరంలోకి. ఏనాడు ఉపవాసం అంటే మనం విశ్వాసం లేదు అని అనుకున్న వారుగా మనం ఉంటే ఉన్నాం. దేవుని కొరకు ఉపవాసం ఏమీ లేదు. భర్త ఏదంటే 3 పూటలు 2 రోజులు 3 రోజులు అనుకుంటాం. ఏంటంటే అతను లోపడాలి, లోబడి నువ్వు చెప్పినట్టున్నా, లేదంటే అతను మానుకుంటాడు, నువ్వు లోపడాలి. శరీర సంబంధమైనటువంటి వైరాగ్యాల కోసం కాదు, ఆత్మ సంబంధమైన వైరాగ్యం మనలో పడింది. రహస్యం చూసింది తండ్రి నిన్ను చూస్తే నీ ఉపవాసాన్ని నేను ఇష్టపడితే ఎలా ఇష్టపడతావు? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సంఘం ఎవరి సంఘం అంటే ఎవరండి? నేను సంఘం, నువ్వు ఆ సంఘం, మనందరం కలిస్తే సంఘం, సమూహంగా కూడితేనే సంఘం. ఏమండి ఇంకా అనేక మంది ఈ పెళ్లి కుమారుడు ఎందుకు రాకోకుండా లోకంలో కంచలకి కయ్యలు దిగుతున్నారు. వాళ్ళందరూ రావాలంటే ఉపవాసం ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో దేవునికి వధువులుగా మార్చుకోవాలి. అదే దేవుని ఉద్దేశం. దేవుని కొరకు మనం బాగా ప్రయాసపడాలి. దేవుని కొరకు ఈ ఉపవాసం నీ కోసం నా కోసం కాదు. అర్థం చేసుకోండి. ఈరోజు హఠాత్తుగా ఎవరైనా చచ్చిపోయామనుకో, నిశ్చయంగా నేను పరలోకంలోకి వెళ్తానని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉండాలి మనకి. అంటున్నారా? కాబట్టి పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినాన్ని ఏర్పరచండి, దేవుని బ్రతుకులాడుకోండి. బ్రతుకులాడుకోవడానికి సమూహంగా ఉంటే దేవుడు ఇష్టపడతాడంట. సమూహంగా కొత్త వారు వచ్చినప్పుడు ఏమిటి, మీరు 5 ఉంటారు, మీరు 10 మంది ఉన్నారు, మీ 10 మంది వచ్చినటువంటి దేవుడు రికమెండెడ్ బలం కోసం తెచ్చుకున్నారు. బలం కోసం తెచ్చారు. దేవుని బ్రతుకులాడడానికి బలం కోసం రిక్వెస్ట్, అయ్యా 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 సంఘాన్ని బట్టి చిత్తమేంటి అని బ్రతుకులాడటం కోసం బలం, దేవుని కోసం బలం. ఒక నాయకుడి దగ్గరికి పోవాలంటే ఒక్కడ పలుకుతుంది, ఆటోలు కట్టుకుని వీడి డబ్బులు పెట్టుకుని దాన్ని తీసుకుని ఎందుకు? బలం. ఇతని పక్షం ఎంతమంది ఉన్నారా, చేస్తాను పో, సంతకం పెట్టిస్తాను. 50 లక్షలైనా 30 లక్షలైనా పని చేపిస్తాను. దేవుని బ్రతుకులాడుకోవాలి. ఏబు గ్రంథము 8వ అధ్యాయం అనుకుంటా. ఏబు గ్రంథము చక్కగా మాట్లాడుతుంది 8:5 ఎవరంటే తెలుసా? నీవు జాగ్రత్తగా దేవుని ఎదిగిన ఎడల, సర్వశక్తుడైన దేవుని బ్రతమాలుకొని ఎడల, నువ్వు జాగ్రత్తగా దేవుని ఎదగాలి. ఎవరి జాగ్రత్త ఎందుకు వస్తుంది? మీరు పోయి వస్తూ పోతే జాగ్రత్త గుడ్డ తీసి ఇదిరించి చూసి బీరువాలో ఉంగరం కనపడకపోతే పక్కన వేస్తా ఉంటాం. ఉంగరం కనపడదు, జాగ్రత్త. పిల్లలు అనుభవిస్తుంటాం, వేస్తూ ఉంటాం. ఆ జాగ్రత్త ఏంటంటే అది బంగారం పోతే సంపాదించుకుంటాం మళ్ళీ రోషం కలిగి. దేవుని సన్నిధిలో ఆయన వెతికే విధానంలో బహు జాగ్రత్తగా ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకాలి. ఆ సర్వశక్తిమైనటువంటి దేవుని బ్రతుకులాడుకోవాలి. అటువంటి అనుభూతులు మనం ఉన్నాం లేదా? మన భక్తిని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఈ 21 దినాలు ఉపవాసం దేవుని ఒక్క పూటలు నా వైపు చూడు. ఒక్క పూటలు ఒక వ్యక్తి ఒక్క పూట ఉంటే ఏమండి మీరు చూసి ఆ రగిలి ఆ వైరాగ్యంతో ప్రార్థన సంఘానికి మేలు జరిగింది. ఎవరిది సంఘం? మనందరికి ఎవరు? మన భర్త ఎవరు? క్రీస్తు. ఆయన సంతోషపెట్టి భక్తి మనకి అది కృప దీవెని మనందరికీ ఉపయోగించింది.